రోజురోజుకు భార్యాభర్తల సంబంధాలు దెబ్బతింటున్నాయి. కలకాలం కలిసుండాల్సిన ఆలుమగల మధ్యలోకి మరొకరు ప్రవేశించడంతో కుటుంబాలు చిన్నాభిన్నం అయిపోతున్నాయి. క్షణిక సుఖం కోసం అడ్డదారులు తొక్కడంతో సంసార జీవితాలు అతలాకుతలమైపోతున్నాయి. తాజాగా శ్రీకాకుళం జిల్లాలో వరుసగా 2 ఘటనలు జరగడంతో జిల్లా మొత్తం ఉలిక్కిపడిందే. పూజారి కళావతి ఘటన మరవక ముందే మరో వ్యక్తిని వివాహేతర సంబంధం బలి తీసుకుంది. బొబ్బిలిపేటలో వైసీపీ సానుభూతిపరుడు గురుగుబెల్లి చంద్రయ్య మర్డర్ కేసును పోలీసులు వారం రోజుల్లోనే ఛేదించారు. ఈ కేసులో మొత్తం 10 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల 25న చంద్రయ్యను అతి కిరాతకంగా చంపేశారు దుండగులు. స్కూటీపై వెళ్తున్న చంద్రయ్యను దారి కాచి మరీ హతమార్చారు. రోడ్డుపై నుంచి లాక్కుని వెళ్లి పంట పొలాల్లో కత్తులతో నరికి చంపేశారు. చంద్రయ్య ప్రైవేట్ పార్ట్స్ పై కూడా దాడి చేయడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు హత్య జరిగిన తీరును క్షుణ్ణంగా పరిశీలించారు. చంద్రయ్య కాస్త బలంగా ఉండడంతో అతన్ని హత్య చేయడం 2-3 వల్ల కాదని, ఖచ్చితంగా ఇందులో చాలా మంది పాల్గొన్నారని పోలీసులు అప్పుడే అనుమానించారు. మొదట్నుంచి చంద్రయ్య భార్యని అనుమానించిన పోలీసులు తమదైన శైలిలో విచారించి ఆమె నుంచి నిజం రాబట్టారు. ప్రియుడి మోజులో సుపారీ ఇచ్చి భర్తను హత్య చేయించినట్లు గుర్తించారు. చంద్రయ్య భార్య ఈశ్వరమ్మకు బాలమురళీకృష్ణ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉన్నట్లు విచారణలో బయటపడిందే. దీంతో భర్త అడ్డును ఎలాగైనా తొలగించుకోవాలన్న ఉద్దేశంతో బాలమురళీకృష్ణతో మర్డర్ స్కెచ్ వేసింది ఈశ్వరమ్మ. గతంలోనే 2 సార్లు చంద్రయ్యను హత్య చేయాలని ప్లాన్ వేసినా అది వర్కౌట్ కాలేదు. దీంతో ఈసారి బాలమురళీకృష్ణ తన 2 స్నేహితులతో పాటు కొందరు యువకులతో డీల్ మాట్లాడుకున్నారు. మొత్తం 10 మంది కలిసి చంద్రయ్యను చంపేందుకు సిద్ధమయ్యారు. చంద్రయ్య కదలికలను ఎప్పటికప్పుడు ప్రియుడికి తెలియజేసిన ఈశ్వరమ్మ ఈ నెల 25న హత్య చేయించింది. ఇందులో మెయిన్ ఎవరైతే డిసీజ్డ్ ఉన్నాడో డిసీజ్డ్ భార్య అండి. ఆమె మెయిన్, ఆమె ఒక ముద్దాయి. ఆమెతో పాటు బాలమురళీకృష్ణ, అలాగే గణేష్, వంశీ, వీళ్ళు 4 మెయిన్ ఇందులో మేజర్ రోల్గా పార్టిసిపేట్ చేసి వీళ్ళు 4 ఏం చేయలేరని ఉద్దేశంతో కొంతమంది ఉప్పినవలస గ్రామానికి చెందిన కొంతమంది కుర్రాళ్ళందరినీ కూడా ఎంగేజ్ చేసుకుని వీరి ఆధ్వర్యంలో ఇతన్ని చంపడానికి ఒక ప్రణాళిక రచించి ఆ ప్రణాళిక ద్వారా సక్సెస్ అయ్యి అతను చంపారు. ఈ హత్యలో 20 ఏళ్లలోపు యువకులు కొందరు ఉన్నారని, కానీ వాళ్లకు మర్డర్ స్కెచ్ తెలియదని డీఎస్పీ చెప్పారు. చంద్రయ్య డబ్బులు ఇవ్వకుండా తిరుగుతున్నాడని, అతన్ని కొట్టి బెదిరించి డబ్బులు తీసుకోవాలన్న కోణంలో కొందరు యువకులను మాట్లాడుకున్నట్టు చెప్పారు. ముఖ పరిచయం ఉండడంతో వాళ్లు కూడా అందుకు అంగీకరించారని, ఆ ముసుగులో బాలమురళీకృష్ణ, అతని స్నేహితులు చంద్రయ్యను మట్టుబెట్టినట్లు డీఎస్పీ తెలిపారు. అలా సుపారీ గ్యాంగ్ అయితే ఏం కాదండి. ఇది వీళ్ళు అక్కడ ఒక పరిచయం ఉన్న వ్యక్తులతో ఒకటి నాకు డబ్బులు ఇవ్వాలి, అతన్ని మనం ఎలాగైనా కట్టి పట్టుకోవాలి అని చెప్పి మొదట చెప్పడం జరిగింది. వాళ్ళందరూ దానికి ఏదో వీళ్ళు చేసిన చిన్న ఆశ చూపితే ఆశకు వచ్చేసారు, పార్టిసిపేట్ చేశారు. కానీ అక్కడ మొత్తం కొట్టేసి చంపేసేటప్పటికి వాళ్ళు కూడా దానికి సపోర్ట్గా చేయడంతో వాళ్ళు కూడా ముద్దాలేదు. చంద్రయ్య హత్య కేసులో తమ పిల్లల్ని అరెస్టు చేయడంతో ఆ యువకుల కుటుంబీకులు పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. తమ పిల్లలకు ఎలాంటి సంబంధం లేదని, అబద్ధాలు చెప్పి తీసుకెళ్లారని కన్నీరు మున్నీరవుతున్నారు. మొదట చంద్రయ్య మృతిపై రాజకీయ రంగు పులుముకుంది. గతంలో బొబ్బిలిపేట సర్పంచుగా పోటీ చేసిన చంద్రయ్య స్వల్ప తేడాతో ఓడిపోయాడు. దీంతో అతన్ని ప్రత్యర్థులే హతమార్చి ఉంటారని అనుమానాలు తలెత్తాయి. అయితే ఈ హత్యలో ఎలాంటి రాజకీయ కోణం లేదని పోలీసులు తేల్చారు. ఇటువంటి రాజకీయ కోణం లేదు, ఇది పూర్తిగా సెక్సువల్ జెలసీ అండి. అక్కడ ఈ యొక్క మా సంబంధం ఉన్న మా వివాహేతర సంబంధం ఈమె ఇతను చనిపోవడానికి కారణం. ప్రియుడితో సుఖానికి అడ్డొస్తున్నాడని భర్తకు మరణ శాసనం రాసింది ఆ దుర్మార్గురాలు. ప్రియుడితో కలిసి పతిని తుదిముట్టించింది. చివరికి ఇప్పుడు ప్రియుడితో కలిసి జైలు ఊచలు లెక్కబెట్టాల్సిన పరిస్థితి తలెత్తింది. ఇకనైనా అర్థం చేసుకోండి, అక్రమ సంబంధాలకు దూరంగా ఉండండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.